జనసేన అంటే నిజాయితీ. అలాంటి పార్టీలోకి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక లీడర్ని ఆ పార్టీలోకి తీసుకోవాలి అంటే వాళ్లలో నిజాయితీ, నిబద్ధత చాలా బలంగా ప్రజల కోసం పోరాడగలిగే సత్తా ఉన్న వాళ్ళనే వెతికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చూస్తోన్న ఆ టైంలో అప్పుడు నేనున్నా జనసేనాని అంటూ తాడేపల్లి గూడెం నుంచి వచ్చారు. తాడేపల్లి గూడెం ప్రజల ఆరాధ్య నాయకుడు. ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం ప్రజలలో నిలబడి పోరాటం చేసిన అసలు సిసలైన నికార్సైన నాయకుడు మన బొలిశెట్టి శ్రీనన్న. శ్రీని గారు లాంటి నాయకులు పట్టుమలు 10 మంది 10 నియోజకవర్గాలు ఉండి ఇప్పటికి జనసేన జన రకరకాల శెట్టి గారంటే నాకు చాలా ఇష్టం. ఓటమిలో నిలబడ్డ నాయకుడు, దమ్మున నాయకుడు, ప్రజలు కష్టాల్లో ఉంటే వచ్చి అండగా ఉండే నిలువెత్తు 6 అడుగుల జనసేన బాహుబలి. మా బాహుబలి ముందు కొట్టే అంటారు. ఆయన నన్ను ఒకటే అడిగాడు, ఇలాంటి బలమైన వ్యక్తులు నాతో ఉంటారా అని అడిగాడు. ఆ ఒక్క మాట కోసం నేను దానికి కమిట్ అయ్యాను. గర్వంగా చెప్తాము మా నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ అండి. ఇవాళ మీ ముందు నేను నిలబడి మాట్లాడుతున్న కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్. ఏదైనా సహాయం చేస్తే ఎడమ చేతితో చేసే సహాయం కుడి చేతికి కూడా తెలియకూడదంటారు. 1 రూపాయి దానం చేస్తే 100 రూపాయల ప్రచారం చేసే వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ. అలాంటిది తనను నమ్ముకున్న జనం కోసం తన ఆస్తి సైతం కరిగిపోతున్న జనమే ముఖ్యం, ధనం కాదు అంటారు మన బొలిశెట్టి గారు. ఆ సొంత డబ్బులు నా కష్టాలు చేద్దాం నేను తీసుకొచ్చి పెట్టా. ఈ ఊర్లో కదా ఏ ఊర్లో అడగండి వెళ్ళి. బొలిశెట్టి సీన్ వస్తే ఖాళీ చేతులు ఎక్కడి నుంచి రాడు. వాళ్ళకి ఏదో చేయాలి. వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, చేసి వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అవినీతి చేసిన వైసీపీ నాయకుల పాలిట సింహ స్వప్నంలా మారి ఆయన టీవీ డిబేట్స్ లో ఉంటే, బాబోయ్ బొలిశెట్టి శ్రీని గారుంటే మేము డిబేట్స్ కి రాలేము, ఆయన అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేము అని పరిగెత్తే వైసీపీ వాళ్లను చూశారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గంలో ప్రజలకు ఏమి కావాలన్నా అధికారంలో లేనప్పుడు ఒక ఊరికి నీళ్లు ఆపేస్తే అవసరమైతే మినరల్ వాటర్ పంపిస్తా, వాటితో స్నానం చెయ్యండి అని సవాల్ చేసిన నాయకుడు మన బొలిశెట్టి శ్రీనన్న. నిజాయితీలో పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడే లీడర్ మన శ్రీనన్న. బొలిశెట్టి గారి నిజాయితీ చూస్తే నాకే భయమేస్తుంది, ఆయన అవసరమైతే నన్నే ప్రశ్నిస్తారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే ఆయన నిజాయితీ ఏంటో ఎలాంటిదో మనందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన బొలిశెట్టి శ్రీనివాస్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో అద్భుతమైన వ్యక్తి వారు. జనసేనలో ఒకే ఒక్కడు, మాట ఇస్తే మడమ తిప్పడు, అపజయంలో ప్రజల పక్షాన ఉంటూ పార్టీ పునాది పటిష్టం చేసిన విలువైన నాయకుడు, విజయంలో ప్రజల కష్టాలను కడతీర్చే మార్గాన్ని సూచించే తెలివైన నాయకుడు, నిరంతరం కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఆత్మీయ నాయకుడు, నీతి, నిజాయితీ, నిబద్ధత కవచాలుగా నిర్మించుకున్న నిలువెత్తు నాయకుడు, ప్రతిపక్షాలను సైతం ప్రజలు మర్చిపోయేలా పాలన చేస్తున్న పదునైన నాయకుడు, నియోజకవర్గంలో ఈయన దానం చేయని రోజు ఉండని మాట్లాడుకునే మనసున్న నాయకుడు, ఆయనే మన జనసేన బాహుబలి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే వారికి